నిజంగా మనం అందరం సహచరులు ఈ ఉద్యమంలో. చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రి చేయాలి, ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం వేగవంతంగా జరగాలి, ఆగిపోయిన పనులు మొదలవ్వాలి. ఏ రైతులైతే కష్టాలతో 5 సంవత్సరాల పాటు ప్రతి రోడ్డు మీద పాదయాత్రలు చేశారో, ముడుపులు చెల్లించారో, వారి యొక్క కోరికలు నెరవేరాలి. అమరావతి నగరం అలనాటి అమరావతిని తలదన్నట్టుగా భారతదేశంలోనే ఉన్న రాజధానులన్నిటికన్నా కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి రాజధానిగా మారాలని చెప్పి, పేదరికాన్ని తగ్గించుకోవాలని చెప్పి, మనలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని అన్నపూర్ణగా మరలా మలుచుకోవాలనే ధ్యేయంతో మనం అందరం కష్టపడడం జరిగింది. నాకు చాలా సంతోషకరమైన విషయం, మేము రాజకీయాల్లో పార్టీ కార్యక్రమాలలో పార్టీ సిద్ధాంతాలతో ఎన్టీఆర్ గారితో ఆకర్షితులై వచ్చాం. మేము పదవులు అనుభవించాం, అనేక రకమైనటువంటి రాజకీయంలో ఉండేటువంటి హోదాలని అనుభవించాం. కానీ సిబిఎన్ ఫోరం కానివ్వండి, టెక్నోక్రాట్స్ కానివ్వండి, ప్రొఫెషనల్స్ కానివ్వండి, ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, మేధావి వర్గం కానివ్వండి, అనేక మంది గృహిణీలు కానివ్వండి, వారంతా ఏది అనుభవించకుండానే ఒక సెంత ముందు బయటికి రాని వారు కూడా చంద్రబాబు విజన్ పట్ల, చంద్రబాబు చిత్తశుద్ధి పట్ల, ఆయన యొక్క వివేకం పట్ల, ఆయన రాష్ట్రానికి అంతకుముందు చేసిన సేవల పట్ల అది మనం మరలా గుర్తుంచుకొని ఆయన మరలా ముఖ్యమంత్రి రావాలి. ఎప్పుడైతే 59 రోజుల పాటు ఆయన కారాగారంలో ఉన్నారో, ఆ రోజున ఇలాంటి వ్యక్తికి ఇలాంటి శిక్ష వేసేటువంటి పైచాచిక పాలనని మనం ఎలా అంతమొందించాలి, అన్యాయమైన అక్రమాలకి, ఒక రకమైన అవినీతికి నిలవేటటువంటి ఒక అసమర్థ పరిపాలనని ఎలా అంతమొందించాలని చెప్పి ఆ రోజు అమర్ గారు వాళ్ళందరి నాయకత్వంలో సిబిఎన్ ఫోరం ముందుకొస్తే, వాళ్ళు పిలిచిన ప్రతి కార్యక్రమంకి పార్టీలో ఉన్నటువంటి మేము తప్పనిసరిగా మా విద్యుత్ ధర్మం బాధ్యత. ఈ రోజు కూడా అన్న క్యాంటీన్ ని పెడుతున్న రోజున నిజంగా నేను 82లోనే ఎన్టీ రామారావు గారితో మొదటి రోజునే వేదికను పంచుకున్న వ్యక్తిని. 83లో తెలంగాణలో ఒక మహిళా ఎమ్మెల్యేగా, ఏకైక మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిని. ఆ రోజున మాకు అర్థమైనటువంటి విషయం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూనే కాకుండా కడుపు నిండా అన్నం ఎప్పుడైతే పెట్టగలుగుతామో ప్రజలకి, అందుకే 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని నేను దానిలో కూడా భాగస్వామి. ఆయన బియ్యం వేస్తూ ఉంటే నేను దాన్ని తీసుకొని జనానికి ఇచ్చేటువంటి సంఘటన కూడా నేను మర్చిపోలేను. ఇవాళ 140 కోట్లు ఉన్నటువంటి భారతదేశంలో 80 కోట్ల మంది పైగా ఆకలితో అలమటిస్తూ ఉంటే, అన్నపూర్ణగా ఉన్నటువంటి భారతదేశం, అన్నపూర్ణగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలలో దారిద్ర్య రేఖకి దిగువనటువంటి ప్రజలు ఇప్పటికీ కూడా 3 పూటల కడుపు నిండా అన్నం తినకుండా బ్రతుకుతూ ఉంటే, అలాంటి వారి కోసం పూటకైనా, తక్కువ ధరకైనా, ఉచితంగానైనా కూడా భోజనాన్ని అందించాలనేటువంటి పథకాన్ని పెట్టిన ఘనత మా ఎన్టీఆర్ గారికి దక్కింది. నేను సగౌరవంగా మా ఎన్టీఆర్ మా అన్నగారిని కూడా అనుకోగలుగుతాను. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మగౌరవం కోసం, ఆత్మాభిమానం కోసం మన ఆంధ్ర రాజకీయాలు ఢిల్లీలో తాకట్టు పెట్టబడుతూ మనం ముందుకు వెళ్దాం, రండి కదలి రండి అని పిలుపుని ఎప్పుడైతే ఆయన ఇచ్చారో, ఆ పిలుపుకు ప్రభావితమై నేను ఇండియన్ ఫారెన్ సర్వీస్ కూడా వదులుకొని ఒక అంతేకాదు వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ గా కూడా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సెలెక్ట్ అయ్యి కూడా ఇది కాదు మనకి రాజకీయమే ముఖ్యం, ప్రజల్ని మార్చగలగాలన్న ఆయన పిలిచిన పిలుపులో నేను ఆ రోజు మమైకమయ్యాం. ఈ రోజు అనేక మంది వచ్చి ఆ పిలుపులో మమైకం. ఈ రోజు కొత్త పిలుపు మనకు వచ్చింది. ఏ రోజైతే మరలా మన ఆత్మాభిమానానికి కించపరిచారో, మన ఆత్మాభిమానికి లెక్క లేకుండా మైకులు కూడా ఇవ్వకుండా ఒక ఇంట్లో ఉన్నటువంటి స్త్రీని బయటికి తీసుకొచ్చి అమానుషకంగా అన్యాయంగా తిడుతూ ఉన్నటువంటి సమయంలో, నిందలు వేస్తున్నటువంటి సమయంలో ఆత్మాభిమానంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా మళ్ళీ గర్జించారు. 83% ఓటింగ్ చూపెట్టారు. 160 సీట్ల పైగా ఇవ్వగలిగారు. అది తెలుగువాడి ఆత్మగౌరవం, అది తెలుగువాడి ఆత్మాభిమానం, అది తెలుగువాడి వాడి వేడి. ఆ వాడి వేడి ఈ రోజు అమరావతి పునర్నిర్మాణంతో అమరావతి రాజధానిగా ఏర్పరచుకుంటూ తెలుగు ప్రజల్ని సుఖ సంతోషాలతో ముందుకు తీసుకెళ్తూ పారిశ్రామిక రంగంలో, వ్యవసాయ రంగంలోనూ, సేవల రంగంలో కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా. ఇక మేము తెలంగాణకు సంబంధించిన వాడు, ఇక్కడ ఉన్నటువంటి అనేక సోదరులంతా కూడా తెలంగాణకి, మన కర్మభూమి ఆంధ్రప్రదేశ్, మన జన్మ. ఈ రోజున ఈ గాలి పీల్చుకుంటున్నాం, ఈ నీరు తాగుతున్నాం, మనం ఇక్కడే చనిపోబోతున్నాం. ఇక్కడ ఉంటున్నటువంటి మన సోదరులు, మన చెల్లెళ్ళు, లేకపోతే మన వియ్యపురాళ్ళు, మనకు సంబంధించినటువంటి ఆత్మ బంధువులంతా కూడా అక్కడ ఉంటే, వాళ్ళ అరాచకాల అన్యాయంలో బతుకుతూ ఉంటే మేము మీకు తోడున్నామని చెప్పి ముందుకు వెళ్ళాం. జన్మభూమి పిలుస్తున్నట్టు అక్కడికి వెళ్ళాం, వారితో మమేకమయ్యాం. మనం ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేశాం.
మనందరి త్యాగాలు కూడా ఆంధ్రప్రదేశ్ మర్చిపోదు. కాబట్టి ఈ రోజు ఈ క్యాంటీన్ రూపంలో మరలా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకొచ్చిన మా అమరుకి కృతజ్ఞతాభివందనలు జరుపుతూ ఈ భాగస్వామి రావటం కూడా నాకు ఎంతో సంతోషం ఉంది. జై తెలుగుదేశం, జై తెలంగాణ, జై ఆంధ్ర.